అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. అమ్మాయి ఉంటున్న జీవన విధానంలో ఎన్నో ప్రశ్నలుంటాయి. ఆమె ఉంటున్న విధానం, ఆమె చేస్తున్న పనులు ప్రతీదీ కూడా. మరి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పగలిగే ఏకైక వ్యక్తి హిమాలయ తపస్వి శ్రీ శ్రీ హిమాలయ ప్రభాకర్ యోగిజీ నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం బాబాజీ. శుభం. హరి ఓం. బాబాజీ అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నెలలో 5 రోజులు దూరంగా ఉండాలి, దేవాలయాలకు వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు అని చిన్నప్పటి నుండి వింటూనే వస్తున్నాను. ఎందుకు ఇలాంటి నియమాలు పెట్టారు? ఎందుకంటే దేవుడిచ్చిన ప్రసాదమే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా! ఆయనిచ్చిందే మరి ఆయనకెందుకు దూరంగా ఉండాలి అంటారు? ఏవో అడగకూడని ఆధ్యాత్మిక ప్రశ్నలు అడుగుతావు అనుకుంటే ఏవో ప్రతిసారి నీ సమస్యనే అడుగుతుంటావు. సరే చెప్తాం. ఆడపిల్లలకి సమస్యలు, ఆడపిల్ల మగపిల్ల అనేది ఆధ్యాత్మికానికి లేదు. శరీరం అనేది శరీరమాధ్యం కలు ధర్మ సాధన. శరీరం ఇచ్చింది ధర్మాన్ని సాధించటానికి. అయితే ధర్మాన్ని సాధించటం అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, ముందు ధర్మం అంటే ఏంటో తెలియాలి. మానవ జన్మ వచ్చింది దేనికంటే ధర్మాన్ని సాధించటానికి ఈ శరీరము వచ్చింది. చతుర్విధ పురుషార్థములు సాధించడానికి. పురుషార్థం అంటే పురుషులు చేసేదా అండి అంటే, పురుషార్థం అంటే పురి అంటే శరీరము, షా అంటే జీవుడు, లోపల ఉన్న జీవశక్తి. శరీరం నీ శరీరం నా శరీరం లోపల ఉండేవాడప్పుడు పురుష. పురి అనేది శరీరము. నవరంధ్రే పురి, 9 రంధ్రాలు ఉన్నాయి దీనికి. 2 కళ్ళు, 5, 7, అధో భాగాల్లో 2, 9 రంధ్రాలతో కూడినటువంటి పురము పేరు నవరంధ్రే పురి. ఈ పురి కదలాలంటే లోపల నువ్వు ఉండాలి. వాడి పేరు జీవుడు, వాడు పురుషుడు అంటారు. ఇప్పుడు నువ్వు పురుషుడివా స్త్రీవా? స్త్రీని. నీ ముఖం ఇప్పుడు చెప్పిందంతా ఏమిటి? పురం అంటే శరీరం, లోపల జీవించే జీవుడువా నువ్వు? ఈ శరీరానివా? జీవుడిని. జీవుడివి. కాబట్టి లోపల యంత్రం అనేటటువంటి శరీరం లోపల కూర్చున్నటువంటి జీవుడి పేరు పురుష. ఇప్పుడు నువ్వు పురుషుడువా స్త్రీవా? పురుషుడిని. అది అంటే ఆడపిల్లలందరూ పురుషులే. పురి అనేటటువంటిది యంత్రం, ఆడకారు మగకారు. ఆ కారులో నువ్వు కూర్చున్నావు. ఆ కారు పింక్ కలర్ తోటి, పెంకి కలర్ తోటి. ఈ పెంకి కలర్ది మగ కారు అన్నావు, పింక్ కలర్ది ఆడకారు అన్నావు. కాబట్టి శరీర రీత్యా యంత్రాలలో ఉన్నటువంటి ముక్కు, కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, కానీ 2 పార్ట్లు ఏదో తేడా పెట్టాడు. ఒకటి లోతుగా పెట్టాడు, ఒకటి బయటికి పెట్టాడు. అంతకు మించి ఏమీ లేదు తేడా. అయితే ఒక్కొక్క యంత్రానికి ఒక్కొక్క మాన్యువల్ ఉంటుంది కదా. అన్ని యంత్రాలు ఒకటే, కానీ దీనికి ఈ డీజిల్ ఇంజిన్ అనుకో, డీజిల్ పోయాలి, పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. డీజిల్ అన్నీ నడకే నడుస్తాయి. పెట్రోల్ ఇంజిన్కి పెట్రోల్ పోయాలి అని నియమం పెడితే, మేము ఎందుకు పెట్రోల్ పోయాలి, మేము ఎందుకు డీజిల్ వేయాలి అంటే యంత్రంలో తేడా ఉందరా నాన్న. కానీ లక్ష్యం ఒకటే, అందరూ ధర్మ సాధన కోసం వచ్చిన వాళ్ళే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మాన్యువల్ ఉంటుంది. దీన్ని ఈ మాన్యువల్ ప్రకారం చేయాలని పురుషులకి, ఈ మాన్యువల్ ప్రకారం చేయాలని స్త్రీలకి నిర్దేశించబడింది. అది ఆ యంత్రం యొక్క సౌలభ్యం కోసం. దేనికోసం? దాని సౌలభ్యం కోసం. దీనికి ట్రాక్టర్ టైర్లు ఉన్నాయనుకో ఒక యంత్రానికి, అది మట్టిలోను బురదలోను కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడైనా ప్రయాణించ. మామూలు కారుని ఎందుకు నడపకూడదు? మేము చేళ్ళలో పొలాల్లో అన్నాం అనుకో, నడుపు, నాకేం పోయింది, ఆ కష్టం నువ్వే అనిపిస్తావు. ఆ విధంగానే స్త్రీ యొక్క శారీరక ధర్మానికి, శరీర నిర్మాణానికి కొన్ని అవయవాల్లో వచ్చేటటువంటి కొన్ని శ్రావికాలు, దీన్నే మాసిక ధర్మము అని అంటారు. మీరు ఇప్పుడు అంతా పెద్ద పెద్ద పేర్లతో పిలుస్తున్నారు. ఈ మాసిక ధర్మం ఆచరించడంలో ఇది కూడా ధర్మమే. అందుకని స్త్రీ ఆ సమయంలో దాదాపు మీరు అనేటటువంటి మెన్సెస్ అంటున్నారా, పీరియడ్స్ అంటున్నారు కదా. ఈ పిల్లలందరూ పీరియడ్స్ అంటే, ఆ పీరియడ్స్ టైంలో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి జీవశక్తి, అంటే పురుషుడనే జీవుడికి
శరీరం అనేటువంటి యంత్రాన్ని తయారు చేసే ఒక యంత్రాంగము, ఒక బబుల్ అనేటటువంటిది లోపల ప్రవేశిస్తుంది. అది కూడా జీవతుల్యమైనటువంటిది ఏదైతే ఉందో ఆ జీవతుల్యాన్ని, మాతృకత్వాన్ని ప్రసాదించేటటువంటి ఒక వ్యవస్థ దుర్వినియోగం అయిపోతుంది, పేలిపోతుంది. అంటే దాదాపు మృతమవుతుంది. ఆ మృతతుల్యమైనటువంటి కణాలన్నీ కూడా సంతాన యోగ్యతని ప్రసాదించాల్సినటువంటిది ఏదైతే ఉందో అది పేలిపోవడం వల్ల దాన్ని సూతకము అని అంటారు, అశౌచము అంటారు. జనరల్గా మీరు ఆ రక్తస్రావం జరిగేటప్పుడు దాంట్లో అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. అందుకే పొత్తి కడుపు నొప్పి, వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. ఆ స్రావ్యాలు బయటికి విడుదల కాకపోతే అది ఆ శరీరాన్ని చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ ప్రకృతి మనకి దాని డ్రైనింగ్ వ్యవస్థను పెట్టారు. ఆ సమయంలో ప్రసవ వేదన ఎలాగుంటుందో అలాంటి వేదన యొక్క మచ్చు ఆడవాళ్ళకి కనపడుతుంటుంది. అందుకని ఆ సమయంలో వివాహం అయినటువంటి స్త్రీని పురుషుడు వచ్చి తన కోరికను తీర్చమన్నాడు అనుకో, అసలే ఇబ్బందిగా ఉంటే ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారు. ఓకే. ఇంకొకటి, ఆ స్త్రీ ఆ సమయంలో చాలా విసుగుగా ఉంటుంది, మానసికంగా అశాంతితో ఉంటుంది, తెలియకుండానే మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే శారీరకంగా కంఫర్ట్గా ఉండదు, అశౌచంగా ఉంటుంది. అలాగే తన యొక్క పెయిన్ఫుల్గా ఉంటుంది. అందుగురించి పూర్వీకులు దీన్ని గమనించి ఆ స్త్రీని ఆ రోజుల్లో పనిచేయనివ్వకుండా, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు వెళ్ళి ఇబ్బంది పెట్టకుండా బహు విధములైనటువంటి సమాజంలోనూ ఎవరు కూడా సమాజంలోకి ఈవిడ్ని దూరంగా ఉంచేటట్టు, ఏమో సమాజంలో వాళ్ళ అవసరానికి పనికి ఉపయోగించుకుంటారేమో, ఆ సమయంలో రెస్ట్ ఇద్దాము, మిమ్మల్ని అరెస్ట్ చేయాలని కాదు, రెస్ట్ కోసమని ఈ పద్ధతిని మన పూర్వీకులు మీకు అందిస్తే మేము ఎందుకు రాకూడదు గుడికి అంటే అశౌచం. నువ్వు మలమూత్రాలు విసర్జించినప్పుడు గుడిలోకి వెళ్తావా? లేదు. ఏ మలం కూడా న్యాచురల్గా వచ్చిందే కదా, మూత్రం కూడా న్యాచురల్గా వచ్చింది కదా. పాచి ముఖంతో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, పెద్ద మేధావులు. ఎందుకు వెళ్ళకూడదని? మేము వాష్రూమ్కి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అని అడిగా, వెళ్ళు, ఇప్పుడు ఇది మంచిది కాదని చెప్పాము, నీ నోట్లో బ్యాక్టీరియా ఉంది, కంపు కొడుతుంది, ఊరందరికి ఇబ్బంది పెడుతుంది అంటే నేను మొహం కడుక్కోకుండా ఎందుకు రాకూడదు అని అడిగితే కర్మ. అలాగే నేను ఈ మాసిక ధర్మంలో ఉండగా, అంటే మీరనే పీరియడ్స్లో ఉండగా నీకు సౌకర్యాన్ని లభించడానికి నీ భర్త నుంచి నీ రక్షణ, సమాజం నుంచి రక్షణ, అత్తగారి నుంచి రక్షణ, ఆఫీస్ నుంచి రక్షణ, నీ పన్నుల నుంచి రక్షణ ఏర్పాటు చేస్తే నేను అబలన కాదు సబల, చెయ్యి. సర్వబలం అమ్మ, సబల కూడా కాదు, చెయ్యి, నీ ఇష్టం. అందరిలో కలిసిపో, గుళ్ళోకి వెళ్ళిపో, గుళ్ళో ఆరాధన చేసేయి, అలంకారం చేసేయి, నిన్నెవడో కాదండి. మరి దానివలన వచ్చేటటువంటి చెడు ఏంటి, పరిణామం ఏం చెడు జరుగుతుంది? నాకు ఇప్పటివరకు జరగలేదు, నేను గొప్పదాన్ని అని అనుకోక. భూత ప్రేత పిశాచాలన్నీ కూడా స్త్రీకి ఆ సమయంలోనే ప్రవేశించే అవకాశం ఉంది. అవన్నీ ఉన్నాయా? వీడెవడో మూఢనమ్మకాలను పెంచుతుంది. మూఢనమ్మకాలు కాదు, నువ్వు మూఢుడు అయితే నమ్మకం మూఢనమ్మకం అవుతుంది. మన పెద్దలు ఋషులు ఎంతో గొప్పవారు, వాళ్ళు ఎందుకు పెట్టారో దాన్ని మనం మన్నించి, గౌరవించి, ఆదరించి దాన్ని ఆచరిస్తే దాని యొక్క అనుభవం మీకు వస్తుంది. అంతేగాని గుళ్ళోకి ఎందుకు వెళ్ళొద్దు అన్నారంటే, గుళ్ళో దైవీ శక్తి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీలో ప్రవేశించే అవకాశం అప్పుడే ఉంటుంది, అప్పుడే తల విరబోసుకోకూడదు. మీరు పాకిస్తాన్ బార్డర్లో ఒక జాతి ఉంది, మన ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్లో. ఇప్పటికీ కూడా ఈ శౌచగృహం అని ఒకటి ఉంటుంది. ఊళ్ళో ఉన్నవారు వాళ్ళు ఊరు చివర ఉన్నటువంటి దాంట్లోనే ఉంటారు. అవునా? ఇప్పటికీ కూడా నేను హిమాలయాల్లో తిరిగేటప్పుడు చూశాను, వాళ్ళ కోసం ప్రత్యేకమైన గది ఉంటుంది. పూర్వం అందరికీ ఊరు చివరి గది ఉండేది,
అంటే దుష్టశక్తులు ఎవరిని ఆవాహన చేస్తాయంటే ఎవరైతే ఈ యొక్క మాసిక ధర్మంలో ఉంటారో ఆ రక్తాన్ని తాంత్రికులు కూడా ఉపయోగిస్తారు, అఘోరాలు కూడా ఉపయోగిస్తారు శక్తుల కోసం. అప్పుడే సంభోగ ప్రక్రియ జరుపుతారు. ఏది మాసిక ధర్మంలో ఉండగా ఏదైతే చేయకూడదో తంత్రం దానికి ఎగ్నెస్ట్గా చేస్తుంటారు. అంటే తాంత్రిక శక్తులు అంటే దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు పొలిమేర దాటకూడదు అన్నారు. అర్థమైందా మీకు? మీకు అక్కర్లేదు, మా పనులు మేము చేసుకున్నట్టు చేసుకోండి, తత్ఫలితాన్ని అనిపిస్తున్నారు. ఒక్క పిల్లని కానీ అవకాశం లేదు ఆడపిల్లలకి ఈ మధ్యన. దానికి కారణం ఎవరు? మీరు. అప్పుడంటే క్లీన్నెస్ లేదండి. అప్పుడు మరి మన తరతరాలను కన్నోళ్ళు అందరూ ప్యాడ్లు పెట్టుకుని అన్నారా? అంతే కదా. శానిటరీ ప్యాడ్ గురించి కూడా డిస్కషనే. ఏం చేస్తాం, మా యోగులు కూడా చేయాల్సిన దుస్థితికి దిగజార్చింది ఈ సమాజం. అందుకే స్త్రీ అబల కాదు, సబల కాదు, సర్వబల అంటున్నాను. సర్వబల అయితే ఈ సమాజాన్ని మింగేయగలదు. అందుకే అది లోపల ఉండాలి ప్రశాంతంగా. అందుకని లోపల కూర్చోబెట్టి పోషించాల్సినటువంటి ధర్మం పురుషుడిది. స్త్రీని రోడెక్కించిన వాడు పురుషుడు కాదు. ఇలాంటి పవిత్రమైనటువంటి భావనతో తల్లిగా, చెల్లిగా, మాతృమూర్తిగా గౌరవించేటువంటి సమాజం నుంచి భార్యని వెలగట్టి ఆలిని చేసుకుంటున్నారు. వెలగట్టి ఆలిని చేసుకుంటే ఎంత 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 సంపాదిస్తుంది పిల్ల? ఏ ఉద్యోగం చేస్తుంది అంటే వెల ప్లస్ ఆలిని చేసుకుంటాడు. అప్పుడు వెల ప్లస్ ఆలి ఏమవుతుంది? వెలాలి. వెలయాలి. వెలయాలంటే ఏంటో తెలుసా? తెలియదు. ఏ పురుషుడైతే తన భార్యని చక్కగా బాధ్యతగా ఒక సంరక్షకుడుగా తన జాతికి జన్మనిచ్చేటువంటి మాతృమూర్తిగా కొలిసి ఇంట్లో దేవతగా కొలుచుకోడో వాడు భర్త కాలేడు ఎప్పటికీ. ఇలాంటి సనాతన ధర్మాన్ని నేర్పించినటువంటి మన తల్లి భారతీ సంస్కృతిని కాదనేటటువంటి భారత యువకుల్ని ఏమనాలి? అది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి ఈ శౌచ సందర్భంలో దేవుణ్ణి ఆరాధించడం తగదు, కూడదు. దేవుణ్ణి కాదు, భర్తను కాదు, ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకునే సమయం ఇది. టెక్నికల్గా కూడా మీరు ఆ రోజు కనుక ఆ 3 రోజులు విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తే నెర్వస్ వీక్నెస్ వస్తుంది, మీకు పిల్లలు పుట్టరు, మీకు పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. ఈ ప్యాడ్స్ వాడడం వలన మీకు అత్యధికమైనటువంటి శక్తి విహీనం అయిపోతుంటుంది. ఎందుకంటే కెమికల్స్తో తయారయ్యే ప్యాడ్స్ ఇవి. కాబట్టి సహజసిద్ధంగా మన పూర్వీకులందరూ కూడా ఉట్టినే మనకి పత్తితో కూడినటువంటి, అంటే పత్తి అంటే చెట్టుకి కాసినటువంటి దూదితో కూడినటువంటి బట్టను మాత్రం వాడేవారు. కాబట్టి ఈ రోజుల్లో అనేక గైనిక్ ప్రాబ్లమ్స్కి, అంటే సర్వికల్ క్యాన్సర్స్కి కారణమవుతున్నాయి. ట్యూబ్లో సిస్టులు రావడానికి అన్నిటికీ మూల కారణం ప్యాడ్స్. ఇట్స్ ఏ మాఫియా. ఇది ఫార్మా మాఫియా చేస్తున్నటువంటి పనులు. సహజమైనటువంటి ధర్మానికి, సహజమైనటువంటి మన యొక్క సనాతన ధర్మంలో ఉపయోగించేటువంటి పద్ధతిని పిల్లలందరూ తెలుసుకోండి. ఈ ప్యాడ్లు ఒకదానికొకటి కట్టలు ఊరికి నేస్తున్నారని, మీరు తక్కువ రేటుకి వస్తుందని మిమ్మల్ని అలవాటు చేసి ఆ వ్యాపారంలో దించి మిమ్మల్ని కూడా వ్యాపార వస్తువు, స్త్రీ యొక్క మాసిక ధర్మాన్ని కూడా వ్యాపారం చేసే తుచ్చులు వ్యాపారస్తులు, వీళ్ళ మాఫియా. ఆ మాఫియా వల్ల చిక్కుకోకండి. మీరు మన పెద్దలు చెప్పినటువంటి సనాతన ధర్మం, గుడికి వెళ్ళకూడదంటే వెళ్ళకండి, దాని వెనక రహస్యం ఉంది. అనేక లాభాలు, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక, ఇన్ని లాభాలని కాంక్షించి మన ఋషులు ఇచ్చినటువంటి దాన్ని గౌరవిద్దాం, అటువంటి వాళ్ళకి నమస్కరిద్దాం. ఇలాంటి తుచ్చులైనటువంటి వాదనలు పక్కన పెట్టండి. మీడియా వాళ్ళు కూడా ఇలాంటి వాదనలు తీసుకురాకండి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని అమ్ముకునేటువంటి దుస్థితి ఈ మీడియాకు వచ్చిందంటే మీడియా కూడా రేపో మాపో శాపానికి గురవుతుంది. నేను ప్రతిదానికి మీడియా శాపం పెడుతున్నానని ఏమనుకోకండి, తప్పకుండా శాపం పెట్టాల్సిందే మీకు. ఏంటి, ఏది పడితే మీడియాలో పెట్టేయడం, దాన్ని చర్చించేయడం. ఈ పిల్ల అడిగింది కొంచెం మోడర్న్గా అడిగింది కాబట్టి మోడర్న్గా చెప్పాను. చాలామంది అడిగారు, అదేదో ఆ గుడిలోనట
ఆ రోజునే వెళ్ళి ఆ ముఖానికి రాసి ఆ అమ్మవారికి ఏదో చేస్తుందని. ఇది విపరీతం, కాల వైపరీత్యం, కలికాలం కదా, అందరూ హర్షించరు. ఎవరైనా హర్షించే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళు, రాక్షస జాతికి చెందిన. అలాగే ఈ శౌచ సమయం అంటున్నాం కదా, ఇది మొదటిసారి జరిగినప్పుడు పండుగగా జరుపుకుంటుంది ప్రతి కుటుంబం. మరి ఇది అంటే ఆ సమయంలో ఎందుకు ఇలా పండుగగా జరుపుకుంటున్నారు? అది మీ అమ్మగారిని అడగాల్సింది ఒకసారి. అంటే ప్రతి ఒక్కరు పాటిస్తూ ఉన్నారు కదా. ఆహా, మీ అమ్మగారిని అడగాలి. అమ్మ నా కడుపులో నొప్పి వస్తుంది, చిన్న బిడ్డని, నాకు రక్తం అంటే ఎప్పుడు చూడలేదు, నాకు ఏదో రక్తం వచ్చేస్తుంది, అమ్మో నాకు ఏదో అయిపోయింది అనే పిల్ల కంగారు పడుతుంటే తల్లి చుట్టుపక్కల ఉన్న అందరిని పిలిచి చాపాది చేసి పెద్ద పండుగ చేస్తుంది. బిడ్డకి అర్థం కాదు. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటా. అయితే ఆ సమయంలో ఈ నొప్పిని, పెయిన్ని భరిస్తూ కంగారు పడుతున్న బిడ్డకి తల్లి పండగ చేస్తుందంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. అంటే నా బిడ్డ పెద్దదైంది, తను ఇంకొక బిడ్డకి జన్మనిచ్చేటటువంటి మాతృమూర్తిగా కాబోతుంది అనేటువంటి ఆనందం. అలాగే ప్రతి మనిషి జీవితంలో కష్టాన్ని చూసి కృంగిపోకండి, మీ కష్టం ఇంకొక సుఖానికి జన్మనిస్తుంది అని తెలుసుకోండి ఈ సంఘటన ద్వారా. అందుకు తల్లి, ఈ ప్రకృతి అనేటువంటి తల్లి మీకు కష్టం ఇస్తుందంటే ఆ కష్టం రేపుడు సుఖానికి జన్మనివ్వబోతుంది అని ఈ తల్లి ఏ విధంగా అనుకుంటుందో, పండగ చేసుకుంటుందో, మీ కష్టాన్ని కూడా ఈ సందర్భం చూసి తల్లి ఏం చేస్తుంది, బిడ్డకి కడుపు నొప్పి, బిడ్డకి రక్తాన్ని చూసి కంగారు వస్తే నా బిడ్డ మరొక బిడ్డకి పునర్జన్మను ఇవ్వబోతుంది, మాతృమూర్తిగా మారబోతుంది అనేటటువంటిది కంపేర్ చేసుకుని మన జీవితంలో వచ్చే కష్టం అనేటటువంటి దానికి రేపు సుఖం అనేటటువంటి దానికి జన్మనిస్తుంది అని సంఘటన ద్వారా తెలుసుకుని ఆ తల్లి పండగ చేసుకుంటుంది. కాబట్టి నీ కష్టాన్ని నువ్వు పండగ చేసుకో. కష్టం అంటే ఏమిటంటే నీకు ఇష్టం లేకపోవడం కష్టం. ఏదైనా ఇష్టంగా చేసుకో, నీకు వచ్చేది ప్రారంభంగా తీసుకో. సాధ్యమైనంత మటుకి నీ పరిశ్రమ ద్వారా నన్ను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. బిడ్డ ఏ విధంగా పెయిన్ అనుభవిస్తూ తన మాతృత్వానికి ప్రతీకగా మారబోతుంది అని తల్లి హృదయం ఎలా ఉందో బిడ్డ కూడా అదే హృదయం ఉంటే నొప్పి ఉండదు. ఏ విధంగా ప్రసవ వేదన అనుభవిస్తున్న ఒక స్త్రీ, ఎన్నో నొప్పులు, కించిత్ సుఖం దుఃఖం పర్వతమేవచ, స్త్రీ జన్మ ఒక్కరోజు పడుకుని సుఖాన్ని అనుభవించినందుకు నవమాసాలు మోయాలి, ప్రసవ వేదన అనుభవించాలి అని ఆ బాధని తలుచుకుంటే ఏ స్త్రీ పురుషుడి దగ్గరికి రాదు. కానీ మరొక బిడ్డకి పునర్జన్మనిచ్చే, సృష్టినిచ్చేటువంటి బ్రహ్మస్థానాన్ని పొందుతున్నాను. ఓహోహో, అద్భుతమైనటువంటి మరొక సృష్టికి ప్రతి సృష్టి చేసేటటువంటి మాతృమూర్తి, మాతృదేవో భవ. ప్రతి స్త్రీకి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏ స్త్రీ యొక్క మర్మస్థానం నుంచి వెలువడ్డానో అది ఎవరో రాసినట్టు అది మానవత, అది మర్మస్థానం కాదు, ఇది మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. అలాంటి తల్లులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీరు స్త్రీమూర్తులు కాదు, సృష్టించేటటువంటి బ్రహ్మస్థానం ఇది, పెంచి పోషించేటటువంటి విష్ణు స్థానం ఇది. తిరిగి ఆ బిడ్డని చనిపోవడానికి కారణం మీరే అయ్యేటటువంటి ఆ యొక్క లయకారకులైనటువంటి శివుడి స్థానం ఇది. అదేంటండి, రెండు బాగున్నాయి కానీ చివరిది బాగోలేదు, నేను నా బిడ్డని ఎందుకు చంపుకుంటాను? నువ్వు పుట్టించకపోతే వాడికి చావు వచ్చిండేవాడిది కాదు. కాబట్టి చావుకి కారణం పుట్టుక. కాబట్టి ఆ పుట్టించినటువంటి మాతృమూర్తి చివరికి పుట్టుకే, లేకపోతే మరణం లేదు. కాబట్టి ఆ లయకారకత్వం కూడా ఆ స్త్రీకే ఆపాదిస్తూ సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి స్త్రీమూర్తి నీకు నమస్కారం, అది నా సంస్కారం. కాబట్టి నన్ను ఆశీర్వదించు తల్లి అని మీకు నమస్కరించేటువంటి సంస్కారం తప్పితే ఇంకేమున్నది? నిజంగా గురూజీ, అంటే మీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని వెతుక్కోవడానికి నాకు సమయం చాలదేమో అనిపిస్తుంది. అంటే పాజిటివ్ నుంచి ఎట్లా నెగిటివ్ నుంచి పాజిటివ్ వెతుక్కోవడము, అండ్ పుట్టుకలోనే ఎందుకు కారణం ఉంది, చావు కూడా కారణం మీరే అని చెప్పడం నాకు లాస్ట్ది నిజంగా అర్థం కాలేదు బాబాజీ.
అంటే ఆమె ఎందుకు చావుకు కారణమవుతుంది అన్న ఉద్దేశంలో నాకు ఒక డౌట్ ఉండే. దాన్ని కూడా మీరు క్లియర్ చేశారు. అలాగే బాబాజీ ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఉండడం చాలా సహజం అయిపోయింది ఈ మధ్య. బట్ అలా ఉండకూడదు అని దానివల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సిన సిట్యుయేషన్స్ వస్తాయి అని చెప్పి విన్నాను. అవి ఏంటి? మా వాళ్ళకి కూడా ఒకసారి మీ మాటల్లో వివరిస్తే. మన సంప్రదాయం, మన ఋషులందరూ కూడా నిర్దేశించినప్పుడు ఇంకే దేశానికి వెళ్ళినటువంటి సంస్కృతి భారతదేశానికి భరతమాత మనకి పిల్లలకి అందించింది. వేద సంస్కృతి. ఆ వేద సంస్కృతి అంటే మనకి దేవుడికి పూజ చేయమంటే చేయం మనం. అందుగురించి మనకి నిత్య నైమిత్తిక కర్మల ద్వారా, అంటే నిత్య జీవితంలో మనం చేసే పనుల ద్వారా మనం ఉదయం ఏం చేస్తాం, రాత్రి పడుకుంటాం, ఉదయం లేస్తాం, ముఖం కడుగుతాం, అలాగే ఏదోటి అల్పాహారం తీసుకుంటాం, అల్పాహారం తర్వాత మధ్యాహ్నాహారం తర్వాత సాయంత్రం. వీటన్నిటిలోనూ కూడా నువ్వు పూజ చేసినటువంటి ఫలితాన్ని పొందే విధంగా పెట్టారనమాట. యోగా చేయండి అంటే ఎవరు చేస్తారు? యోగా చేయండి, ముక్కు ప్రాణాయామం చేయండి, మంచి జరుగుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, మీకు ప్రాణశక్తి పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది అంటే ఎవరు చేయరు. అందుగురించి ఏం చేశారంటే మీ జీవన విధానంలోకి తీసుకొచ్చారనమాట వేదంలో ఉన్న రహస్యాలు. అందుకు జుట్టు విరబోయడం అంటే, జుట్టు అంటే ఏమీ లేదు, మన శరీరానికి ఒక ఇన్సులేటర్. అంటే చూడు, శక్తి ప్రవాహం జరిగేటప్పుడు దాని మీద ఒక కవర్ పెడతారు, అంటే ఎలక్ట్రికల్ వైర్ ఉంది, ఆ కాపర్లో శక్తి వెళ్తుంది కాబట్టి పైన ఒక లేయర్ వేశారు, ప్లాస్టిక్ ఉంటుంది. అదేం చేస్తుంది, లోపల ఉన్న శక్తిని బయటికి రాకుండా, బయట ఉన్న శక్తి అది ఎవరికి హాని చేయకుండా రక్షిస్తుంది. అలాగే ఈ తల మీద వెంట్రుకలు, మీకు ఎక్కడెక్కడైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో అక్కడక్కడ వెంట్రుకలని ఇన్సులేటర్గా పెట్టాడు. ఇది ఒక రకమైన ప్రయోజనం శరీరానికి. అక్కడక్కడ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ని సంరక్షించి అక్కడ చెమట పట్టించేటటువంటి విధంగా కూల్గా ఉంచేటువంటి స్థానాలు చూడు, చంకల్లోను కానీ ఎక్కడైనా సరే, ఎక్కడ నీకు హీట్ జనరేట్ అవుతుందో అక్కడ మనం ఏం చేస్తాం, ఎక్కడైనా వేడెక్కిపోతుందంటే అక్కడ ఒక గోను పట్టేసి దాని మీద నీళ్ళు వేస్తాం చల్లబడిపోతుందని కదా, ఆ ప్రదేశాన్ని చల్లబెట్టడానికి. ఎక్కడెక్కడైతే వేడి కలుగుతుందో ఆ వేడి వల్ల నీ శరీరాన్ని ఆ వేడి నుంచి సంరక్షించి నీ ఆలోచన విధానాన్ని నియంత్రించడానికి అక్కడ భగవంతుడు ఈ గత్తా పెట్టాడు. ఏంటి? జుట్టు పెట్టాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ప్రదేశం ఉంది. ఇక్కడ దీనికి వేడి ఎక్కువ వెళ్ళిపోయింది అనుకో, బ్రెయిన్ చెడిపోతుంది. బ్రెయిన్లోను నీకు కెమిస్ట్రీ అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. పవర్ జనరేటర్ ఉంది ఇక్కడ, ఎప్పుడు హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కింది అనుకో పేలిపోయే ప్రమాదం ఉంది. అంటే అందుగురించి అక్కడ జుట్టు పెట్టాడు అనమాట. జుట్టు పెట్టడమే కాదు, ఈ జుట్టు ఏం చేస్తుందంటే నీ పూర్వజన్మ సంస్కారాన్ని రికార్డ్ చేసి ఉంచుతుంది. ఇట్స్ ఎ మెమరీ చిప్. నీ కెమెరాలో ఉన్నటువంటి మెమరీ చిప్ లాంటి. అవునా? లోపల ఉన్నటువంటి అంతా లోపల రికార్డుల్లో ఉంచితే అది సరిపోదు మెమరీ అని ఇక్కడ తీసుకుని వచ్చి కొన్ని ఎనర్జీ ఫీల్డ్స్ని ఇక్కడ ఉంచుతుంది. ఇట్ బికమ్ ఎ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులతో అనుసంధానం చేసేటటువంటివి జుట్టు. అందుకే దీన్ని ఎవరైనా ఏదైనా పితృకర్మలు ఆచరించేటప్పుడు పంచశకలు పెడతారు 5 వైపులు, 5 డైరెక్షన్లో డిష్ యాంటీనాలు, పితృదేవతలతో కనెక్ట్ అవ్వడానికి. అలాగే ఏకశిఖ, ఇక్కడ పెట్టేటువంటి శిఖ గురువు నుంచి ఉపదేశం పొందేటప్పుడు సింగల్ యాంటీనా ఉంచుతారు. అర్థమైందా? అలాగే మేము ఒక్కోసారి పైన ఇలా డిష్ యాంటీనా పెడతాం పైకి, అంటే డిటిహెచ్ అనమాట, డైరెక్ట్ కనెక్షన్ అనమాట. ఎవరితోటి? దైవంతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టడానికి ఈ యాంటీనా పెడతాం. అలాగే లౌకిక కనెక్షన్ కోసం వెనక నుంచి పెడతారు. ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, ఇక్కడ ఒక ఎనర్జీ ఫీల్డ్, ఇదో డిష్. మరి ఆడవాళ్ళు ఎందుకు జడ వేయాలి? ఇది నీ క్వశ్చన్, అంతే కదా. మగవాళ్ళు అంటే ఏదో సాధన చేస్తున్నారు, దానికో ఏదో కనెక్షన్స్. ఇప్పుడు మగవాళ్ళకి శక్తి అవసరం, ఆడవాళ్ళకి శక్తి అవసరం. ఆడవాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 2 జడలు వేసేవారు. 2 జడలు అంటే జడ అంటే 3 పాయలతో వేస్తారు. 3 పాయలు మనకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ 2 డెసిషన్ పవర్, కాగ్నేటివ్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని బ్రెయిన్లో 2 సెంటర్లు ఉంటాయి. చూడండి ఎంత సైన్స్ కందని రహస్యాలు. ఇది సైన్స్,
మన సైంటిస్టులు మనకి మన కల్చర్లో పెట్టి 2 జడలు వేయడం వలన చిన్నప్పుడు పిల్లలకి కాగ్నేటివ్ ఇంటెలిజెన్స్, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని 2 బ్రెయిన్లో ఆపరేట్ అయ్యి దాంట్లో శక్తి పెరగాలి. అప్పుడు పిల్లలు సృజనాత్మక శక్తి, అలాగే క్రియాత్మక శక్తి అనేటటువంటి అంటే ఆలోచన శక్తి, పనిచేసే శక్తి, ఈ రెండు జడలు వేయడం వలన పెరుగుతుంది బ్రెయిన్కి. పెరుగుతున్న సమయంలో 2 జడలు వేయాలి. అలాగే అటా ఇటా అని నిర్ణయించుకునేటటువంటి శక్తి అంటే నిర్ణయాత్మక శక్తిని పెంచేటటువంటి 2 జడలు. ఇలా ఎందుకండి ఇదేనండి పెద్ద సెంటిమెంట్ పెడుతున్నారు అని అనుకోవద్దు. 3 పాయలు తీయడం వలన ఈడ, పింగళ, సుషుమ్న నాడులని మనలో ఉన్నటువంటి ప్రాణాయామం ప్రాణశక్తిని ఆపరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రాణాయామం జరుగుతుందో బ్రెయిన్లో ఉన్నటువంటి గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ని ఆపరేట్ చేసి న్యూరో అంటే ఈ న్యూరో అయోనిక్ ఫ్లో అంటారు, న్యూరాన్స్ అనేటటువంటి జనరేట్ అయ్యి మన శరీరంలో సృజనాత్మక శక్తి, అలాగే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అనే శక్తులు 3 కలిసి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 కలిస్తే 3 పాయలు. ఈ 3 పాయల్ని అల్లి జడ వేయడం వల్ల ఈ 3 శక్తులు పెరుగుతాయి. అందుకు 2 జడలు వేయడం వలన నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది, క్రియాశక్తి పెరుగుతుంది, ఇచ్ఛాశక్తి పెరుగుతుంది జడల వలన మాత్రమే. ఇది భారతీయ సాంప్రదాయం. కాబట్టి ఈ జడల రహస్యం మీరు తెలుసుకున్నారంటే అద్భుతమైనటువంటి మీ పిల్లలకి సృజనాత్మక శక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అంటే థాట్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. ఎందుకు మన పూర్వీకులు జడలు వేసుకునేవారు. ఎందుకంటే ఇలా వదిలేద్దామని అంటే వదిలేయండి, యాంటీనాలు అనేక యాంటీనాలు అయిపోయి పెచ్చ ఆలోచనలు వచ్చి ఎప్పుడు పారిపోదామా ఇంట్లోంచి, లేకపోతే ఎప్పుడు చెడ్డ పనులు చేద్దామా అని వస్తాయి. ఎందుకంటే విడదీసినటువంటి జుట్టులో అనేక రకాలైనటువంటి దుష్టశక్తులు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. అందుకే విరబూసుకున్న వాళ్ళని పూర్వకాలం ఏంటే దెయ్యంలాగా జుట్టు కట్టుకోకుండా వచ్చావు అనేవారు. అంటే దెయ్యాలు ప్రవేశిస్తాయని మామూలు మాటలో దెయ్యాలంటే ఏమో కాదండి, నెగిటివ్ ఎనర్జీస్. కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకునేది వదిలేసిన జుట్టు. అయితే మీకండి మీరు వదిలేశారు కదా. ఇప్పుడు యోగులకి నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే సాధననే వాటిని ఒక ట్రీట్మెంట్కి గురి చేస్తారు. కాన్స్టెంట్గా నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుని పాజిటివ్ ఎనర్జీనే రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి యోగులు జుట్టును వదిలేస్తారు. అర్థమైందా? అన్ని వైపుల నుంచి రిసీవ్ చేసుకుంటారు. కానీ అన్ని వైపుల నుంచి దుష్టశక్తులు మీరు యోగులు కాకుండా భోగులు కనుక వదిలేశారు అనుకోండి, అన్ని వైపుల నుంచి దుష్టశక్తులు వస్తాయి. అలాగే అందుగురించి భూత ప్రేత పిశాచాలు పట్టినవని గైనిక్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్కి కారణం జుట్టు ఎరబడడంలో ఒక కారణం. పిచ్చ ఆలోచనలు, అసంతృప్తి జీవనము. ఈ భర్త కాదండి, ఈ భర్తకి మామిడి ఆకులు ఆరకముందే మా విడాకులు అంటున్నటువంటి మీ సంబంధాలు, మీ భార్య భర్తల సంబంధాలు, దీనికి భయపడిపోయి పెళ్ళిళ్ళే చేసుకొని కొందరు పెళ్ళిళ్ళు చేసుకునే మంచి భర్త వస్తాడో లేదో అని సంశయాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ దుష్ట ఆలోచనల యొక్క పరంపర. కాబట్టి మరి ఆడవాళ్ళు ఒక జడ ఎందుకు వేసుకోవాలండి? పెళ్ళికి ముందు 2 జడలు వేసుకోండి, పెళ్ళి తర్వాత ఒక జడే వేసుకోండి. కొంచెం వ్యంగ్యంగా చెప్తున్నాను. అటా ఇటా అని ఆడపిల్ల భర్తని వెతుక్కుంటంలో వీడా వాడా అని వెతుక్కుంటానికి 2 జడలు ఉంచండి, 2 యాంటీనాలు ఉంచండి. పెళ్ళి అయిపోయిన తర్వాత మాత్రం 2 జడలు ఉంచకూడదు, ఒకటే జడ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆలోచన విధానం ఒకటి మీదే ఉండాలి కానీ అనేక విధాలు. అందుకు మీ ప్రాణాయామము ప్రాణశక్తి ఆ విధంగా తయారవడానికి ఏకీకృతమైనటువంటి ఒక్క యాంటీనాని ఒక్క జడని పెట్టారు. కాబట్టి శక్తి ప్రవాహ కేంద్రాలు మీ జడలు. కాబట్టి ఆడపిల్లలందరూ కూడా అవగాహన చేసుకుని మన పూర్వీకులైనటువంటి ఋషుల యొక్క సంప్రదాయాన్ని, సంస్కృతిని, భారతీయ భరతమాత ముద్దుబిడ్డలైనటువంటి మీరు, భరతమాత సంతతి అయిన మీరందరూ కూడా మన సంప్రదాయాలు అనేక రహస్యాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. జడ వరకు ఇది తప్పకుండా బాబాజీ. అంటే మేబీ నేను కూడా ఇప్పుడు 2 జుట్లు వేసుకోవాలేమో. వేసుకో. నిజంగా అంటే అమ్మాయి వేసుకునే జుట్టులో కూడా ఇంత అర్థము పరమార్థము ఉంటుందని మీ మాటల్లోనే. అందుకే నేను ముందుగానే చెప్పే ముందు ఆడవాళ్ళు ఉంటున్న విధానం, వాళ్ళు చేస్తున్న పనులలో ఉన్న అర్థాలను పూర్తిగా చెప్పే వ్యక్తి మీరే అని నేను ముందుగా చెప్పడం జరిగింది. మేబీ మా ప్రేక్షకులందరికీ కూడా అది క్లియర్ అయిపోయి ఉంటుంది. సాధ్యమైనంత మట్టుకి ప్రకృతిలో ఉన్నటువంటి వనరులని ఉపయోగించి
ముఖ్యంగా మర్మస్థానం అది మాతృస్థానం, కేవలం భోగస్థానం కాదు, అది యోగస్థానం. భోగస్థానంగా అనుకోకుండా యోగస్థానంగా గుర్తించి యోగం చేసేటువంటి ప్రదేశంలో పవిత్ర ప్రదేశంగా భావన చేసి అది మానవతకి మోక్షం ఇచ్చే పుణ్యక్షేత్రంగా భావన చేసి ప్రతి స్త్రీ కూడా దాన్ని గౌరవించాలంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వనరుల్ని వాడుకొని ప్రతి ఎక్కడ ఉపయోగిస్తాం మనం? దేవుడికి వెలిగి దీపాలు చేసేప్పుడు అది ఆ పవిత్ర స్థానంలో ఉపయోగించి ఈనాటి నుంచి ఎవరు కూడా ప్యాడ్లు వాడకండి. వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ మెడికల్ మాఫియా అంటున్నాను, వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, నా మీద కేసు వేసుకోనివ్వండి, లేకపోతే నన్ను ఏమైనా చేసుకునివ్వండి, ఇది మాత్రం ప్రమాదకరమైనటువంటి ఒక ఆట. కాబట్టి ఆధునికులు ఆడిన ఆట ఇది, ఆధునికత పేరుతో ఆ ధనికులు ఆడుతున్న ఆట. కాబట్టి దీన్ని కట్టించండి. ఆడపిల్లల ఆదిశక్తి స్వరూపులు. మీకు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కారణం ఈ ఆధునికమైన ప్యాడ్లే. వాటిని కట్ ఆఫ్ చేయండి. మన పూర్వీకులు ఆచరించినటువంటి సహజ సిద్ధమైనటువంటి పత్తి దూది, ఆ దూదితో, అది కూడా ఇప్పుడు ఈ మెడికల్ షాప్లో అమ్మే దూది కాదు, మీరే పత్తికాయలు కలెక్ట్ చేసుకోండి, ఆ దూదితోటి ప్యాడ్స్ చేసుకోండి, కాటన్తో ఉన్నటువంటి ప్యాడ్స్ని వినియోగించుకోండి. ఇది సహజమైన ప్రాకృతికమైన మన తల్లి భూమి ఇచ్చినటువంటి ఉత్పత్తి నుంచి వచ్చే పత్తి ఇది ఉపయోగించండి. ప్రతి స్త్రీకి నమస్కరించి చేతులెత్తి నా బిడ్డలాగా, నా తల్లిలాగా, నా చెల్లిలాగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఈ విషయాన్ని చెప్పాల్సిన దుస్థితి కాదు. ఈ స్థితికి విచారించాలో, గర్వపడాలో శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ, నా ఎందేమైనా తప్పులుంటే నన్ను కూడా క్షమించండి, నా మాతృమూర్తిలాగా. కాబట్టి మీరు అందరూ కూడా మన యొక్క భారతీయ సంస్కృతికి వారసులని, భారతీయ సంస్కృతిలో కలిగినటువంటివన్నీ ఆచరించండి. దానికి విఘాతం కలిగించి మీరేదో టీవీలో గొప్పవాళ్ళు అవ్వడానికో, ప్రచారం కావడానికో మాతృత్వాన్ని, ధాతృత్వాన్ని మీరు అమ్ముకోకండి, నమ్ముకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు.